39 కదా. సో 39లో నుంచి ఇలా -1 చేసేసేయండి ఫస్ట్. నేను 40కి చేసేస్తారా, ఇలా -1 చేసేసేయండి. సో దెన్ 40. సో కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్కి సాగ్ అవుతుందని, లేకుంటే 40 తీసుకున్నా చాలు, ఎందుకంటే ఇది సాగ్ అవుతుంది ఫ్యాబ్రిక్. సో ఇది టోటల్గా 39 వచ్చింది. 39కి మార్క్ చేసుకోవాలి. కొంచెం తీసి ఆ 39 లాస్ట్ కూడా మార్క్ చేసేస్తాను. సో ఈ 39 మనం ఇలా రౌండ్ సర్కిల్ చేసుకొని మనం కట్ చేసేస్తాం. ఇక్కడితో మన కంప్లీట్గా తయారైపోయింది. దీనికి ఇట్లా చెక్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా. సో అలా ఓకే. ఇక్కడ నుంచి మనం షేప్ చేసేసుకుంటాం. అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకొని దానికి జాయింట్స్ కోసం మనం అటాచ్ చేసుకోవాలి. కింద పార్ట్ని మనం ఇలా చేసుకోవాలి. పై నుంచి ఎప్పుడు తీసుకోవాలి, కింద దాని నుంచి మనం ఇట్లా ప్రిపరేషన్ చేసుకోవాలి. బేస్ పార్ట్ ఇక్కడ ఇవన్నీ చూసుకోండి, ఇలా ఏమన్నా అప్ అండ్ డౌన్స్ లేకుండా చెక్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కింద నుంచి చెయ్యి స్ట్రాంగ్గా పెట్టుకొని ఇట్లా నేసుకోవాలి. ఏమన్నా ఉంటే పైకే పోతుంది. నువ్వు జరిపేసరికి పట్టుకొని జరపండి అన్న, ఇట్లా పట్టుకొని ఇట్లా గ్రిప్గా మనం ఇట్లా జరపాలి. ఓకే. ఇది జరిపిన తర్వాత మనకి ఎంత లెంత్ కావాలి, రెడీ 40 అంటే ఇది 39.5 తీసుకుంటే చాలు, అంతే కదా. అంతే 38.5 తీసుకున్నా చాలు. ఏమి చీర ఇచ్చినాము మార్పు ఇది. సో ఇది మనం సేమ్ ఇక్కడ నుంచి మనం ఎంతైతే తీసుకుంటున్నామో అంత మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో లైన్స్ తీసుకొని నేను ట్రిమ్ చేసేస్తాను. అమ్మాయి కొంచెం వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని తీర్చిపెట్టాలి.